కష్టపడి నౌకర్ చేసో లేకుంటే ఏదైనా చిన్న వ్యాపారం చేసో హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే లెవెల్ ఉంటారా? గ్యారెంటీగా ఉండరు. అసొంటోళ్ళను భూతంతం పెట్టి ఎంకినా దొరకరు. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు? ఓ 10-15 ఏళ్ళ కింద 4-5 లక్షలు కూడా పెట్టి ఇల్లు కొందామనుకున్నోళ్ళు ఇప్పుడున్న రేట్లు చూస్తే దిమ్మ తిరిగిపోతుండొచ్చు. ఇల్లు కాదు కదా, ఆ ఇంట్లున్న ఒక్క బాత్రూమ్ కూడా కొనలేరు. మరి ఎందుకు ఇట్లా అయింది? హైదరాబాద్లో ఏం తేడా వచ్చింది? కురక హైదరాబాద్లో బొందల గడ్డలు కూడా ఇడిచిపెట్టలే కొంతమంది. జానెడు జాగున్న కడీలు వాతి కబ్జాలు పెట్టిండ్రు. సీమాంధ్ర సర్కారోళ్ళు మనల్ని ఏలినన్ని రోజులు ఇదే కథ నడిచింది హైదరాబాద్లో. రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు తెలంగాణ రైతుల సొమ్ము కొంతమంది ఆంధ్రోలు గుంజుక తిన్నారు. మర్రబడితే కేసులు పెట్టుడు, లేకపోతే సంపుతామనడు, అడ్డికి పావు చేరి అమ్ముకోమని బెదిరించుడు. ఇదే కథ. ఒక్కటి కాదు రెండు కాదు, హైదరాబాద్ చుట్టుముట్టు లక్షల ఎకరాల భూమి ఇట్లనే మందిపాలైంది. పోరంబొక్కు భూములు అయితే అత్తగారు సొమ్మన్నట్టే ఎవ్వనికి నచ్చినట్టు వాడు కబ్జాలు పెట్టిండు. ఇన్ని దినాలంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటుండే. మరి ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా అట్లనే ఉంటే ఏమైతుంది? సీరి సింతకు గడతా అంటున్నాడు కేసీఆర్ సారు. ఎవడెవడు కబ్జాలు పెట్టిండో, ఎవడు కడీలు వాతిండో, ఏడేడ వాతిండ్రో మొత్తం లెక్క తయారు చేయండి చెప్పేసిండట కలెక్టర్లకు. చెడుపు చేయమంటే భయం కానీ మంచి చేయమంటే చేయరా మన కలెక్టర్లు. చెప్పుడు ఆల్చమే లేదు, మీటింగ్ పెట్టిండ్రట కలెక్టర్లు. తీండ్రి లెక్క భూములు ఏడేడ కబ్జాలైనాయి, ఎంత కథమైనాయి అని. కానీ చాలా గొప్ప పని చేసినావు కేసీఆర్ సారు. ఈ బటవాయి దొంగలు జయంగా భూముల ధరలు చిన్న పెరిగినాయా? పేద బక్కోడు 2 రేకులు వేసుకుందామన్నా శాత కాకుండా అయింది. ఓ 10 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు 4 లక్షలు ఉంటే ఇవాళ 40 లక్షలు ఉన్నది. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు కానీ ముందుగాల ఈ భూములు గుంజుకొని పేదోళ్ళని కాపాడుండ్రి, ధరలు అగ్వయ్యేటట్టు చేయండి. మీరు డబుల్ కాదు 3 బెడ్రూమ్ల ఇల్లు కట్టించినంత లెక్క సారు. మనోళ్ళ భూములు గుంజుకొని మనోళ్ళ దాంట్లోనే ఇల్లు కట్టి మళ్ళా మనోళ్ళకే అమ్మిండ్రు. భూములు మనవి, కష్టం మనది, ఫలితం వాళ్ళది.